శాంతంగా కనిపించిన అడవి. కానీ లోపల రహస్యం. ఉదయం, నిండైన ప్రశాంతత. ఒక అందమైన అడవి. పక్షులు పాటలు పాడుతున్నాయి, జింకలు మేత మేస్తున్నాయి, కోతులు చెట్లపై ఊగుతున్నాయి. అందరి మధ్యలో మొత్తం అడవిని కాపాడే బలరాం ఎద్దు. పెద్ద కొమ్ములు, పెద్ద శరీరం, మంచి గుండె. కుందేలు, బలరాం అన్నా, చూడు, నా క్యారెట్స్ డబుల్ అయ్యాయి. బలరాం, నువ్వు ప్రేమతో నీరు పోస్తావుగా ముచ్చటిగా పెరుగుతాయి. ఎలుక, అన్నా, నువ్వు గురువులా మాట్లాడుతున్నావు. బలరాం, నేనో గురువే కాని ఎక్కువగా గడ్డి తింటా. అందరూ నవ్వేస్తారు. కాని పొదల వెనుక ఎవరో వీరిని గమనిస్తున్నారు. అడవిలోకి ఒక వింత వాసన వచ్చింది. ఆ వాసనతో పాటు అడవిలోకి 3 పాత సమస్యలు మళ్లీ వచ్చాయి. ఫాక్సీ, తెలివైన కాని తుంటరి నక్క. మికో, మాటలు ఆపని కోతి. గుండా, తినడమే పనిచేసే పంది. కాని వారి వెనుక ఒక భారీ నీడ. టైగర్ రాజు, మరో అడవి నుండి బయట పారేసిన పులి. రాజు, ఈ అడవి చాలా బలహీనంగా ఉంది. నేను సులభంగా స్వాధీనం చేసుకుంటా. ఫాక్సీ, చెప్పాం కదా, వీళ్ళు బలహీనమే. మికో, ఒక్క సమస్య ఉంది. బలరాం, రాజు, సమస్యేతే. నలిపేస్తా. అడవిలో భయం మొదలవుతుంది. అప్పుడప్పుడు ఏదో మాయం జరగడం మొదలైంది. ఘటన 1, అన్ని ఆహారాలు దొంగతనం. అడవిలో ఉన్న ప్రతి ప్రాణికి ఆహారం కనిపించలేదు. గువ్వ, ఎవరో నా 40 బెర్రీలు తీసుకుపోయారు. ఎలుక, నా నట్లు కూడా లేవు. కుందేలు, నా క్యారెట్లకు ఎందుకీ పీడ. అందరూ పాత్రత్రయం మీద అనుమానం. కాని దొంగతనం చేస్తున్నది టైగర్ రాజే. బలరాం శాంతి కోసం ప్రయత్నం. బలరాం 3 దగ్గరకు వెళ్ళాడు. బలరాం, మళ్ళీ వచ్చారా? కొత్త స్నేహితుడా? గుండా, అది చిన్న పులి. బేబీ పులి. బలరాం, అది ఇంటిలా పెద్దగా ఉంది. మికో, అది కూరగాయలు తింటుంది. బలరాం, దాని పళ్లతో చెట్టే కోసేయొచ్చు. ఫాక్సీ, పెద్ద శాకాహారి పళ్ళు. బలరాం గట్టిగా చూస్తాడు. వాళ్ళు చెమటలు పట్టేస్తారు. రాత్రి గర్జన. ఒక రాత్రి భీకరమైన గర్జన. చెట్లు కదిల్లాయి. పక్షులు భయపడి ఎగిరిపోయాయి. ముద్దు జింక, దెయ్యమా ఇది? గూడ్లగూబ, కాదు. ఏదో శక్తి వచ్చింది. అడవి మొత్తం బలరాం దగ్గర చేరింది. నెమలి, అన్నా, మా కోసం ఉండండి. బలరాం, అందరూ శాంతిగా ఉండండి. అప్పుడే టైగర్ రాజు బయటకొచ్చాడు. అందరూ భయంతో అరిచి పారిపోయారు. బలరాం వర్సెస్ రాజు, మొదటి పోరాటం. రాజు, నేనే ఈ అడవి రాజు. బలరాం, ఇక్కడ రాజులు లేరు. రాజు, అంటే ఇప్పుడు నేను అవుతా. బలరాం, మాకు సింహాసనం లేదు. రాజు, అయితే నేను నిర్మిస్తా. వీరిరువురు ఎదురెదురుగా నిలుస్తారు. రాజు, నా ముందు వంగు. బలరాం, మనసుకు వంగాలి. నీకు కాదు. రాజు, నిన్ను నాశనం చేస్తా. రాజు దాడి చేస్తాడు. బలరాం తప్పుకుంటాడు. పోరాటం ఘోరంగా జరుగుతుంది. కాని బలరాం ప్రతిదాడి చేయడు. రాజు, ఎందుకు కొట్టవు? బలరాం, శక్తి అనేది చెడు కోసం కాదు. రాజు గందరగోళపడతాడు. ఇంకా కోపపడతాడు. రాజు రహస్య ప్రణాళిక. రాజు తన రహస్య సైన్యాన్ని సృష్టించాడు. హైనాలు, అడవి కుక్కలు, ఒక భారీ కోపగల పంది ధుండు, ఓ నమ్మక తక్కువ దూకుడు పక్షికాలు. అడవి జంతువులు ఏమీ తెలియదు. ఫాక్సీ, మికో, గుండా రాజును సాయపడటానికి ప్రయత్నిస్తారు. కాని తప్పులు మాత్రమే చేస్తారు. మికో, సార్, మీ సైన్యం ఒకరినొకరు తింటోంది. రాజు, ఆగించు. గుండా, సార్, నేను మీ బ్యాగ్ నుండి ఒక బిస్కెట్ తిన్నాను. రాజు, అది రాక్. గుండా,
నా పళ్ళును నొప్పిస్తున్నాయి. రాజు నిరుత్సాహంగా ఫీలవుతున్నాడు. అడవి రాజకీయాలు మొదలు. అడవి 2 జట్లు ఏర్పడ్డాయి. శాంతి జట్టు. బలరాం, కుందేలు, జింక, నెమలి, ఎలుక, గూడ్లగూబ. కలహం జట్టు. రాజు, దుండు, కళు మరియు నిరాకరించిన పాతత్రయం. ఒక కౌన్సిల్ సమావేశం జరిగింది. గూడ్లగూబ, మాకు ప్రణాళికలు కావాలి. కుందేలు, మాకు క్యారెట్స్ కావాలి. ఎలుక, ఫోకస్. బలరాం, ముందుగా శాంతిని ఎంచుదాం. జింక, శాంతి ఫెయిల్ అయితే? బలరాం, అప్పుడు చతుర్థత్వంతో శాంతిని ఎంచుదాం. రహస్య గూఢచారి ఆర్క్. గుడ్లగూబ గూఢచారులను పంపింది. గువ్వలు స్కౌట్స్. గోడ్లవాడి చీమ, ఇయర్ వాచ్. ఒక కప్పి ఇన్ఫిల్ట్రేటర్. మరియు ప్రపంచంలోనే నెమ్మది గుళికగుళి, స్నేల్. గుళికగుళి, బలరాం. అత్యవసర వార్త. బలరాం, అవును. గుళికగుళి, రాజు. రాజు. బలరాం, ఏం రాజు? గుళికగుళి, రాజు ఏమంటున్నాడో. బలరాం, నేరుగా చెప్పు. గుళికగుళి, చెప్పానేమో. అందరూ ఫెస్పామ్ చేస్తున్నారు. మికో రిడెంప్షన్ ఆర్క్. మికో కోతి నిశ్శబ్దంగా బలరాం గుణాన్ని అలవాటు చేసుకోవడం మొదలు పెడుతుంది. ఒక రాత్రి మికో అంగీకరిస్తుంది. మికో, బలరాం, నేను మంచిగా కావాలని అనుకుంటున్నా. బలరాం, అప్పుడు మంచి కావడం మొదలుపెట్టు. మికో, ఎలా? బలరాం, మంచితనం నిర్ణయం తీసుకోవడం నుండి మొదలవుతుంది. మికో తొలిసారిగా నిజంగా నవ్వాడు. ఫుల్ మూన్ రాత్రి. భారీ విద్యుత్ తుఫాన్ మొదలవుతుంది. నది పొంగిపోతుంది. జంతువులు అరుస్తూ పారిపోతాయి. కానీ ట్విస్ట్, టైగర్ రాజు పడిపోయి చెట్ల కింద పడ్డాడు. అతను గర్జించాడు, సహాయం కోరాడు. అందరూ పరుగెత్తారు. కానీ బలరాం మాత్రం, కుందేలు, అన్నా, వెళ్ళొద్దు. బలరాం, శత్రువుణ్ణి కూడా రక్షించడం మన ధర్మం. అతను చెట్టును తాకుతూ రాజును బయటకు తీయగా రాజు మంత్రముగ్ధుడవుతాడు. రాజు, ఎందుకు? బలరాం, అడవి కుటుంబం. తప్పిపోయినది కూడా. కళు పక్షి చూస్తోంది. అతను రాజును మోసం చేయడానికి ప్రణాళికను తయారు చేసుకుంటుంది. కళు 2 అడ్డంకులను సృష్టిస్తుంది. అడవిలో 2 పక్షులు జంతువులను మోసం చేయడానికి. రాజును భయపెడుతుంది. కళు, బలరాం, నిన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. రాజు, అసాధ్యం. కళు, నేను నేరుగా విన్నాను. అడవి మొత్తం పక్కా యుద్ధానికి సిద్ధమవుతుంది. ఒక చిన్న పక్షి అడ్డమాటే కలహానికి కారణం. యుద్ధరాత్రి. 2 సైన్యాలు ముఖాముఖి నిలిచాయి. మంటలలో వెలిగే కాంతులు. విద్యుత్ మబ్బులు గర్జిస్తున్నాయి. రాజు, నీవు నన్ను మోసం చేసవా, ఎద్దు? బలరాం, నేను నీ ప్రాణం కాపాడాను. రాజు, అరే. ఆపై ఎవరు? బలరాం, కళు మోసం చేస్తుంది. అప్పుడే కళు కనిపిస్తుంది, రోగ్ సైన్యంతో. కళు, ఇది నా రాత్రి. నేను రాజు అవుతా. బలరాం వర్సెస్ కళు. కళు సైన్యం దాడి చేస్తుంది. రాజు, బలరాం కలిసి నిలుస్తారు. రాజు, నాతో కలిసి పోరాడు. బలరాం, కలసి. విశేషమైన యుద్ధం. రాజు హైనాలను అడ్డుకోవడం. బలరాం పందులను దూరం చేయడం. మికో వ్యూహాలతో శత్రువులను గందరగోళం చేయడం. గుండె అనుకోకుండా 5 జంతువులను కొట్టడం. ఫాక్సీ తెలివితో పరిష్కరించటం. దుండు పంది జింకలను రక్షించడం. కళు పైనుంచి దాడి చేస్తుంది. బలరాం దూకి కళు రెక్కను పట్టి మట్టిలో పడేస్తాడు. కళు ఓడిపోయింది. యుద్ధం తర్వాత రాజు బలరాం ముందు వంగి కృతజ్ఞతలు తెలిపాడు. రాజు, నువ్వే నిజమైన నాయకుడు. బలరాం, ఇక్కడ నాయకులు లేరు. కేవలం రక్షకులు. రాజు, అయితే నన్ను కూడా రక్షకుడుగా చేసుకో. బలరాం, స్వాగతం, రక్షకుడు.
త్రయం బలరాం వద్ద చేరి హత్తుకున్నారు. నికో, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. గుండా, నిన్ను రక్షించావు, ఇంకా స్నాక్స్ ఇచ్చావు. ఫాక్సీ, స్నాక్స్ ముఖ్యమే. అందరూ నవ్వారు. హ్యాపీ ఎండింగ్. అడవి కొత్తగా శక్తివంతమైంది. రాజు బయట సరిహద్దు రక్షకుడు. నికో అడవి వినోదకుడు. ఫాక్సీ సలహాదారు. గుండా ఆహార మేనేజర్. ధుండు భద్రతా అధికారి. గూడ్లగూబ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. బలరాం నిశ్శబ్ద, శక్తివంతమైన రక్షకుడు. అదే శాంతి తిరిగి వస్తుంది. మోరల్: నిజమైన శక్తి శత్రువులను నాశనం చేయడంలో కాదు, నిజమైన శక్తి వారిని మార్చడంలో ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.